ఈరోజు మా ఇంట్లో మా షెఫ్ అయితే వంట చేశాడనమాట. ఎలా ఉండిద్దో చూద్దామని నేను పెళ్ళైన దగ్గర నుంచి అనుకుంటున్నాను. ఒక్కసారైనా చూద్దాం ఎలా చేస్తాడో వంట టేస్ట్ చేయాలి అనుకున్నాను. కానీ ఎన్నిసార్లు అడిగినా చేయలేదు. కొంచెం బాలేదని చెప్పేసరికి సరే నేనే ట్రై చేస్తా ఈరోజు అని చెప్పేసి కొంచెం ట్రై చేశాడనమాట. అసలు మామూలు కోడన్న అయితే వదిలేసేవాడు, సరే పడేసేయి అని చెప్పేసి. నాటుకోడి కదా తనకిష్టం కాబట్టి ఇంకా అది ఎలాగైనా చేసుకొని తినాలని పట్టుదలతో చేశాడనమాట. ఎలా ఉండిద్దో నేను భయపడ్డాను ఫస్ట్. ఎందుకంటే నాకు అసలు వండడం రాదు, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎప్పుడు వండలేదు కూడా. అదిగాక ఈ ఎండలకి ఆ వంటగదిలో కాసేపు నుంచుంటే చాలు చెమటలు అయితే కారిపోతున్నాయి. మరి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. సరే షెఫ్ గారు మీరే చేసేయండి ఒకసారి, ఎలా ఉండిద్దో నేను కూడా టేస్ట్ చేస్తాను అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉన్నా. ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట. ఏంటో విచిత్రంగా చేశాడు. ఎవరైనా ముందే మ్యారినేషన్ కోసం పెరుగు అవంతా చికెన్ కలుపుతారు, కానీ ఈయనేందో టమాటాల్లో కలిపాడు. అది నాకు అర్థం కాలేదు. అంటే ఆయన స్టైల్ వంట ఇదేనేమో, దానిలో ఉన్న సీక్రెట్ కూడా ఇదేమో అనిపించింది. సరే ట్రై చేసి చూద్దామని చెప్పి నేను వెజిటేబుల్స్ మసాలా అవన్నీ కోసి మిక్సీ వేసి అవన్నీ ఇస్తే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను నిజంగా షాక్ అయిపోయాను. బాగా చేశాడు. ఎలా ఉండిద్దో ఉడికేటప్పుడు కూడా కొంచెం భయపడ్డాను. ఎలా ఉండిద్దో, ఎలా చేస్తాడో, ఫస్ట్ టైం చేస్తున్నాడో లేకపోతే అంతకుముందు చేశాడంటే నాకు తెలీదు. రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి వండి పెట్టేవాడు చేపల కూర అవన్నీ. కానీ నా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదన్నమాట. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ ఎలా వండుతాడు ఏంటో అని చెప్పి నేను కూడా అదే చెప్తున్నా. మా షెఫ్ అయితే వంట చేస్తున్నాడు అని చెప్తున్నాను అనమాట. వీడియో తీస్తుంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి రెడీగా ఉంటావు అని చెప్తున్నాడు. మధ్యలో రిలాక్సేషన్ కోసం వంట వండుతూ జాంకాయ తింటున్నాడు. పాపం అలసిపోయినట్టు ఉన్నాడు. ఈ వీడియో తీయడం అయితే చూశాడు, కానీ ఇది అప్లోడ్ చేయడం అయితే చూడలేదు. నేను ఇంకా అడగలేదు కూడా కనీసం అప్లోడ్ చేయనా వద్దా అని చెప్పి. పర్మిషన్ లేకుండా వీడియోస్ తీసిందే కాక ఇంకా అప్లోడ్ కూడా చేస్తావా అని చెప్పి ఇంకెన్ని అంటాడు. నేను ఇంక అడగలేదు, కానీ వచ్చిన తర్వాత ఇది రికార్డ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అడిగి అప్పుడు అప్లోడ్ చేస్తాను. లేదంటే ఇంకా మనకి బ్యాండ్ బాజా భారతే అనమాట. ఇంకా రెండో మాటే ఉండదు. అసలు ఎవరు అప్లోడ్ చేయమన్నారు, ఎందుకు అప్లోడ్ చేసావా అని నా మీద వేసుకుంటాడు అనమాట. మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మంచి మంచి అప్డేట్స్, ఇంకా నాతో ఉండే ఏమైనా విషయాలు, కొత్త విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. అండ్ చాలా అంటే చాలా కబుర్లు అయితే చెప్పుకుందాం. ఇదిగో మా షెఫ్ మళ్ళీ వచ్చేసారనమాట. ఇంకా అసలు మామూలుగా తిప్పట్లేదు, దాన్ని తిప్పి చివరికి ఏం చేశాడంటే వాటర్ లేకుండా మొత్తం చేశాడనమాట. వాటర్ లేకుండా మొత్తం గుజ్జులాగా అయిపోయింది. తనకేంటంటే వాటర్ ఉండాలి. తను చేసుకున్న వంటలు మళ్ళీ వాటర్ లేదని చెప్పి ఈవినింగ్ వచ్చి మళ్ళీ దాన్ని ఇంకో ప్రయోగం కూడా చేశాడు. దాన్ని మొత్తం చపాతీలో తిన్నాడు. అన్నంలో తినడం నచ్చలేదు అనుకుంటా. అబ్బాయిలు వంటలు చేస్తే బాగానే చేస్తారు, కానీ మా అన్న కూడా వంట చేస్తాడు. నేను ఒకసారి తిన్నాను మా అన్న చేసినప్పుడు, చికెన్ కర్రీయే సేమ్. అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మధ్యలో నేను వెళ్ళి ఇది మీకు చూపిద్దాం అని చెప్పి గంట తీసి ఇట్లా తిప్పుతూ ఉన్నాను. ఇంకా లేమ్మలే అని చెప్పేసి గంట తీసుకొని ఆయన కూర ఆయనే చేసుకుంటున్నాడు. అదనమాట మొత్తానికి. మొన్న ఛానల్ చెప్పాను కదా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అంటే నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అబ్బాయిలు వంట చేస్తే చాలా బాగా చేస్తారనమాట, కానీ చెయ్యరనమాట. ఇంట్లో ఎవరో ఒకరు చేస్తారులే అని చెప్పి ఇంక అట్లా బయట కష్టపడి ఇంట్లో కష్టపడి ఇంకా వాళ్ళకేం పని ఉండదా అన్నట్టు ఉండిద్ది. సో మొత్తానికైతే కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి చెప్పవేంటి అని. అంటే నీ మొహంలాగా ఉంది, అలా ఉంది, ఎలా ఉంది అని నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు. ఇంకా అయితే మొత్తానికి చికెన్ అయితే కంప్లీట్ చేశాడు, మంచిగా చేశాడు. నేను తర్వాత టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. డైలీ ఇట్లా వంట చేసిస్తే బాగుండని, కానీ బయట ఇంట్లో కష్టపడాలంటే కష్టం కదా. సో ఇంకా మనమే వంట చేయాలి, తప్పదనమాట. ఎప్పుడో ఒకసారి అయితే కొంచెం లీవ్ దొరికినట్టు వాళ్ళు వంట చేస్తే చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం అనమాట. అయినా ఇలాంటి బంపర్ ఆఫర్లు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి, డైలీ రావన్నమాట. సో వచ్చినప్పుడే మనం స్వీకరించాలి, అదే మన ప్రసాదం లాగా. సో మొత్తానికైతే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.